హాయ్ అండి. ఇప్పుడైతే కీర్ శర్మ చేస్తున్నాం. ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడైతే వేరే కళాయి తీసుకొనండి. ఆ కళాయిలో కొంచెం నెయ్యేసుకోవాలి. ఒక అరకప్పుడు నెయ్యేసుకొని, అరకప్పుడు జీడిపప్పులేసుకొని, అరకప్పుడైతే బాదం పప్పు కట్ చేసుకున్న బాదం పప్పేసుకొని, ఒక అరకప్పుడైతే కిస్మిస్‌లు కూడా ఏసుకోవాలండి. అయి కూడా బాగా ఏగిపోయిన తర్వాత ఒక పక్కనైతే పెట్టుకోవాలి. మార్కెట్‌లో మనకి చాలా దగ్గరలో దొరుకుతున్నాయి మాట. సన్నటి సేమియా చాలా టేస్ట్ ఉంటాయి. అయి తెచ్చుకొని ఒకసారి ఇలా చేత్తోటి ఇలా రబ్ చేస్తే బాగా పొడుం కింద అవుతది. మనం ఇలా అవ్విన తర్వాత కొన్ని నెయ్యేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. బాగా మాడనివ్వకుండా. అలాగే ఇప్పుడు మనకు ఒక ప్యాకెట్‌కైతే అర లీటర్ పాలైతే కంపల్సరీగా పడతాయి. అలాగే టీ గ్లాసులో నీళ్ళు కూడా ఏసుకొని మరిగించుకున్న తర్వాత ఒక లాలికైతే చితగ్గొట్టుకోవాలండి. అది కూడా ఏసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఎంత షుగర్ తింటామో దాన్ని బట్టే షుగర్ ఏసుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక అర లీటర్‌కైతే ఒక కప్పుడైతే షుగర్ తీసుకున్నాను. అయి ఏసుకొని బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకొని బాగా కలుపుకున్న తర్వాత సన్నటివి సేమియాలు ఉన్నాయి కదా! అయి ఏపించుకున్నయి కూడా అయి కూడా ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడి నుంచి అయితే మనకి గరిటెతోటైతే కలుపుతూనే ఉండాలి. పాలు కూడా బాగా మరగాలి. సేమియా అన్నది కూడా మనకి అంత దగ్గరకొచ్చేదు. మనం ఎంత గ్యాస్ ఆఫ్ జేస్తే అంత ఎలాగా ఉంటది. గానీ దగ్గరికి రాదు. చాలా టేస్టీగా ఉంటదండి. చాలా సింపుల్‌గా ఈ సేమియా అన్నది సన్న సేమియాతోటి పాయసం అన్నది దగ్గరికి చాలా టేస్టీగా ఉంటది. ఈ వీడియో నచ్చితే గాని లైక్ చేయండి.